శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు మూడో తేదీ నుంచి ఏప్రిల్ 3 నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో. వృషభంలో గురువు, అదేవిధంగా కన్యలో కేతువు. రవి మేషంలో 14వ తేదీ నుంచే మేషంలోకి మారుతాడు. 14వ తేదీ ముందుకి ఆ యొక్క శని, రాహువు, రవి, బుధ, శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది. 14వ తేదీ నుంచి 4 గ్రహాలు కలిసి ఉంటాయి 12వ స్థానంలో. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి రాశినాథుడు ఎవరైతే ఉన్నారో కుజుడు భాగ్యస్థానంలో ఎప్పుడైతే ఉంటాడో, ఈ భాగ్యస్థానంలో ఉండడం వల్ల కుజ ప్రభావం ఏదైతే ఉందో కాస్త లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక రకంగా పంచమంలో అధిక గ్రహాలు అనేటువంటిది రాజకీయంగా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు రాజకీయ నాయకులకి. అదేవిధంగా కాస్త మరొక విషయం ఏంటంటే ఈ వృశ్చికం వారికి లాంగ్ జర్నీస్ ద్వారా ఇబ్బంది ఉందని చెప్పుకున్నాము. ప్లస్ అదేవిధంగా 9వ స్థానంలో కుజుడు నీచ కాబట్టి మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య విషయంలోని పెద్ద మొత్తంలో మీరు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ యొక్క లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. క్రియేటివ్ ఫీల్డ్, యానిమేషన్ రిలేటెడ్, ఇవాళ రేపు మనకి చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది, ఏఐ అంటారు. ఆ యొక్క సంబంధించిన విషయాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఈ 9వ స్థానంలో కుజుడున్నందుకు ఒక రకంగా నీచభంగ రాజయోగాల్లోకి వెళ్ళినప్పుడు అది పెద్ద మొత్తంలో ధనాన్ని కూడా ఇస్తుంది. అది ఏ రోజుల్లో అంటే అశ్విని భరణి కృత్తిగా 1వ పాదం నడిచే రోజుల్లో, చంద్రుడు అంటే చంద్రుడు ఆ రోజు ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు, మనం పంచాంగంలో తీసుకుంటే తెలుస్తుంది ఇవాళ ఏ నక్షత్రమో అని. అశ్విని భరణి కృత్తిక మరియు పునర్వసు 4వ పాదము, పుష్యమి ఆశ్లేష, చిత్త 3-4 పాదాలు, స్వాతి మరియు విశాఖ 1-2-3 పాదాలు, మకర కుంభ రాశుల్లో చంద్రుడు సంచరించేటప్పుడు మీకు పెద్ద మొత్తంలో ధన విషయంలోనే లాంగ్ జర్నీ చేయడం వల్ల కలిసి రావడము, కొన్ని కోర్సెస్ ద్వారా కలిసి రావడం, ఆ రోజుల్లో కొన్ని కోర్సెస్లో జాయిన్ అవ్వడం వల్ల కలిసి రావడం, ఇటువంటివి ఇస్తుంది. అలాగే ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు ఎవరైతే ఉన్నారో, ధనాధిపతి ఎవరైతే ఉన్నారో మీకు 7వ స్థానంలో ఉన్నందుకు విదేశీ ధనయోగం ఎక్కువగా వస్తుంది వృశ్చికం వారికి. అలాగే హోమ్ లోన్స్ తీసుకునేటప్పుడు హోమ్ లోన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుజుడు ఏదైతే ఉన్నాడో, ఈ కుజగ్రహ ప్రభావం ఏదైతే ఉందో మీరు గమనించండి. ఈ 9లో ఉన్నందుకు ప్రధానంగా తండ్రి తరపు వారితో ఏదో తెలియించిన ఘర్షణలు చూపిస్తున్నాయి. కాకపోతే మీకు ఈ సంవత్సరం నుంచి అర్ధాశ్రమ శని కూడా పోతుంది కాబట్టి ఆగిపోయినటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివన్నీ కాస్త ముందు కదులుతాయి. చదువు విషయంలో బ్యాక్లాగ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చూసుకున్నట్లయితే. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మేము ఏం చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంతోనే షష్టగ్రహ కూటమి దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి, కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు. కానీ అంత ఏమీ ఉండదు. ఏదైనా చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి, కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రాదు. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి. మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది. జాబ్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి. ఓన్గా చేసుకుంటుండాలి, ఏదైనా ఓన్గా మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో, అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ కొత్త సంవత్సరం మొదలుతో
శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏలినాటి శనులు వస్తూ ఉంటాయి. ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి. మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి. ఇండ్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు. ఎక్కడైతే ధూళి దుమ్ము, బద్ధకము, నిద్రపోవడము, పోస్ట్పోన్ చేయడము, సరే వాళ్ళు చేద్దామని అనుకున్నది రేపటికి పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని యొక్క ప్రభావం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అప్పుడు ఏ పని కాదనుకుంటారు. తప్పు. నేను మీకు గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏలినాటి శనుల్లోనే పిఎంలు, సీఎంలు అయ్యారని. కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని ఆపదు, లేట్ స్లో చేస్తుంటుంది అంతే. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నిద్రపోకుండా ఉంటుండండి. మధ్యాహ్నం పూట, రాత్రి సమయంలో పడుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే యువకులకి మాత్రమే ఇది. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, రోగిస్తులకి, స్త్రీలకి ఇది సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి కొన్ని పనులు ఉంటాయి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా వాడికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. ఎక్కువగా గణపతి ఆరాధన. ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్లోకి కేతు వస్తున్నాడు. గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. నిత్యము ఇంట్లో దీపారాధన, పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి, ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళిరండి. 100% క్లియర్ అవుతుంది. దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ గోవులు ఉంటాయి, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి. 100% మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది. వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా చూసుకోండి. ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, మీ కిందని పనిచేసే పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి. దేవతారాధనే చేయండి. ఈ పేదలకు సేవ చేయండి. ఇక్కడేమో దేవతా సంబంధించి చేయాలి, ఒకవైపు మానవ సేవ, మాధవ సేవ, కాబట్టి ఇవి కూడా చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ, అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుకోండి, మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరం వైపు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం, ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం, ఆగ్నేయంలో ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము. సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు. సౌత్ సెంటర్, వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు. ఒకవేళ మీ ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు వేరు, అది సౌత్ వెస్ట్ అవుద్ది. సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము, బెనిఫిట్స్ రాకపోవడము, ధనం, చాలామంది ఇళ్లలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇవేంటంటే పర్టికులర్గా బేసిక్గా మీకు వాస్తుపరంగా కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తాయి. తూర్పు, ఉత్తరం వైపు బాగా వెలుతురు ఉండాలి, నైరుతి వైపు వెలుతురు ఉండకూడదు. ఎందుకంటే అది పితృదేవతా స్థానం. అక్కడ పితృదేవతలకి వెలుతురు ఎక్కువ ఉంటే రారు, ఇంట్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మన ఇంట్లో మన చుట్టూ ఎదురుతూ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఆ బ్లెస్సింగ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి.